అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష బ్లాగ్స్. అండ్ నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను మీషో నుంచి 2 జిమ్మిచూ టైప్ శారీస్ అయితే తెప్పించాను. ఇవి జిమ్మిచూ అని అలా ఆర్గాన్జా అనేది నాకైతే అర్థం కాలేదు, బట్ శారీస్ అయితే అద్దరిపోయాయి, అంత బాగున్నాయి. అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఈ శారీస్. మీకు నేను ఇమేజ్ షేర్ చేస్తాను, సో మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఏం శారీస్ ఏంటి అనేది. అయితే ఫస్ట్ అయితే మనం శారీస్ చూసేద్దాము. అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? ఫస్ట్ మన శారీస్ చూసేద్దాం పదండి. అండ్ ఫస్ట్ శారీ, ఈ శారీ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. అండ్ మీకు లోపల నుంచే చూడండి షైనింగ్ ఎలా ఉందో, అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి ఈ శారీస్. సరే షైనింగ్. ఇది వచ్చి మనకి బాటిల్ గ్రీన్ కలర్, మెహందీ కలర్ అని కూడా అనొచ్చు, మెహందీ కలర్. అసలు అద్దరిపోయింది శారీ అయితే, చాలా అంటే అసలు చాలా బాగుంది. చూడండి మొత్తం మనకి జిమ్మిచూ, నేను జిమ్మిచూ అనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆర్గాన్స్ అయితే మరీ రఫ్గా ఉంటుంది, ఇది మనకి అంత రఫ్ లేదు, చాలా సాఫ్ట్ ఉంది, జిమ్మిచూ లాగే ఉంది. అండ్ షైనింగ్, మెయిన్ షైనింగ్ అసలు చాలా బాగుంది అసలు షైనింగ్. అండ్ మనకి ఏంటంటే కట్ వర్క్ ఇచ్చాడు, చూసారా? కట్ వర్క్ ఇచ్చాడు బోర్డర్. అండ్ శారీ అంతా సేమ్ ప్లెయిన్ వచ్చింది, మొత్తం కట్ వర్క్ ఇచ్చేసాడు. అండ్ దీని బ్లౌజ్ హైలైట్. మెయిన్ నాకు శారీ బాగా నచ్చింది, శారీ క్లాత్ చాలా అంటే చాలా స్మూత్ ఉంది, శారీ క్లాత్ వచ్చి చాలా నచ్చింది నాకు. ఇప్పుడు నేను చూపించే 2 శారీస్లో నాకు ఈ శారీ బాగా నచ్చింది, ఎందుకంటే క్లాత్ అంత సాఫ్ట్ ఉంది అండ్ కట్ వర్క్ వల్ల చాలా బాగా నచ్చింది. చూడండి బాగుంది కదా శారీ, చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది, ఎవరైనా సరే హ్యాండిల్ చేయొచ్చు. శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఫ్రీగా హ్యాండిల్ చేయొచ్చు. చూడండి ఎంత స్మూత్ ఉందో శారీ. మనకి ఒకవేళ ఆర్గాన్స్ అలా అయితే చాలా రఫ్ ఉంటుంది, బట్ ఇది అలా లేదు. అండ్ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. దీని కాస్ట్ వచ్చి 800 పడింది. మేబీ ఆ కాస్ట్ వల్ల అనుకోండి ఇది ఇంత బాగుంది, 800 పడింది. ఇంకొక శారీ వచ్చి తక్కువ పడింది, బట్ ఆ శారీ నేను ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకున్నాను, అదే తక్కువ పడింది. అది కూడా 800, 780 రూపీస్, 760 రూపీస్ పడింది, బట్ ఇంచుమించు 800 దగ్గర పడ్డాయి. సో అది ఈ శారీ నా ఫేవరెట్, అంత బాగా నచ్చింది నాకు. అండ్ ఇదంతా కట్ వర్క్ వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ హైలైట్, సరే ప్లెయిన్ శారీకి ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు, ఫుల్ వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు. చాలా అంటే అసలు చాలా బాగుంది కదా. వర్క్ కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు, ఇదిగోండి చూడండి ఎంత బాగుందో వర్క్, చాలా బాగా ఇచ్చాడు. థ్రెడ్ వర్క్ ఇచ్చాడు, సేమ్ అంటే కాంట్రాస్ట్ ఇవ్వలేదు, సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ మెహందీ కలర్ ఇచ్చేసాడు వర్క్ కూడా, బట్ గోల్డ్ కలర్ వర్క్ ఇచ్చాడు. మనకి క్లాత్ వచ్చి బ్లౌజ్ కలర్ వచ్చి మెహందీ కలర్ ఇచ్చేసాడు, వర్క్ వచ్చి గోల్డ్ కలర్ ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు కదా. నాకు బాగా నచ్చింది ఈ శారీ. నేను దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా మీరైతే లింక్ క్లిక్ చేసి మీరైతే దీన్ని బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. నేను ఊరికి సాగదీయట్లేదు, ఇంపార్టెంట్వి చెప్పి తీసేస్తున్నాను అంతే, ఊరికి సాగదీసి వీడియోని పెద్ద లెంత్ చేసేయాలని నాకైతే లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాము. ఈ శారీ కూడా మీరు ఆల్రెడీ చాలా చోట్ల చూసే ఉంటారు. కలర్ కలర్ చూసారా ఎంత బాగుందో, పింక్ కలర్ శారీ. దీనికి మనకు వచ్చి కట్ వర్క్ బోర్డర్ వచ్చింది, ఆ బోర్డర్ ఇది లేస్ టైప్ వచ్చింది, అది జస్ట్ బోర్డర్ ఇచ్చాడు శారీకి, ఇది లేస్ టైప్ వచ్చింది మనకి. శారీ అంతా ఇంకా ప్లెయిన్ సేమ్ దానిలాగే, బట్ ఈ శారీ హైలైట్ ఏంటంటే బిస్కెట్ కలర్ అండ్ పింక్ కలర్. అసలు ఎంత బాగుందో కదా శారీ, అసలు ఏ ఫంక్షన్కైనా ఎంత అఫీషియల్గా ఉంటుందో ఈ శారీ. మనకి ఈ కలర్ బ్లౌజ్ చాలా అంటే అసలు చాలా బాగుంటుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి, చిన్న చిన్న పార్టీస్కి కానీ చాలా బాగుంటాయి. దీని క్లాత్ కూడా మనకు కొంచెం ఏంటంటే జిమ్మిచూ కాదు, అటు ఆర్గాన్జా కాదు, కొంచెం కాటన్ మిక్స్ అలా ఉంది, బట్ నేను ఆర్గాన్జా అనుకొని పెట్టాను, జిమ్మిచూ అలా ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పి పెట్టాను, బట్ ఇది కాటన్ టైప్ వచ్చింది. ఎలా అంటే ఒక కాటన్ శారీ ఉంటుంది కదా అలా వచ్చింది. సో మనం ఎలా కట్టినా ఉంటుంది, కానీ ఆర్గాన్జా టైప్ అయితే కాదు, మనం ఎలా కట్టినా సరే ఇది స్టిఫ్గానే ఉంటుంది.
బట్ ఆర్గాన్జా టైప్ అయితే కాదు. అండ్ దీనికి ఇది హైలైట్ చూడండి, పౌటన్స్కి మనకి వాడే టాజల్స్ అయితే ఇచ్చేసాడు ఫుల్గా. పౌటన్స్ మొత్తం మనకి టాజల్స్ ఇచ్చాడు, కనిపిస్తుందా? విత్ బార్డర్ మనకి పౌటన్స్ మొత్తం ఇలా టాజల్స్ అయితే ఇచ్చాడు. చాలా బాగా ఇచ్చాడు. ఇది కూడా మనకి ఇంకా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, అందుకే వాడు పౌటన్స్ మనకి ఏంటంటే హైలైట్ చేశాడు. సో ఈ శారీ అయితే మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది, ఓన్లీ మనకి ఇక్కడ మాత్రమే వర్క్ వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇది వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను. ఓపెన్ చేయించి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు, పెద్దగా ఏమీ ఇవ్వలేదు. బ్లౌజ్ మనకి రెగ్యులర్ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ క్లాత్ ఇచ్చేసాడు. బ్లౌజ్ క్లాత్ ప్లెయిన్, ఇంకేం లేదు, ప్లెయిన్ క్లాత్ ఇచ్చేసాడు. సో ఈ శారీ అంత ఏం లేదు. నేను ఈ శారీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, బట్ ఈ శారీ నాకేమంత అనిపించలేదు. క్లాత్ కూడా ఓకే అండ్ డిజైన్ ఓకే, కట్ వర్క్ ఇచ్చాడు, పౌటన్స్ ఓకే, బట్ బ్లౌజ్ డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, ప్లెయిన్ ఇచ్చాడు. దీనికి 800 వేస్ట్ అనిపించింది. ముందు శారీ నాకు మెహందీ కలర్ శారీ చాలా బాగా నచ్చింది. సో ఈ 2 శారీస్ అయితే ఇవ్వండి. అండ్ ఈ 2 శారీస్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇంకేమైనా శారీస్ మీకు నేను తీసుకొని రివ్యూ చేయాలి, మీకు ఈ శారీ ఎలా ఉండిద్దో అని అనిపిస్తుంది అని చెప్పి ఏమైనా శారీస్ డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేనైతే అవి తీసుకొని అయితే మీకు రివ్యూ చేసి చెప్తాను. సో అదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. అండ్ ముందు చెప్పాను మీకు, ఇంకా ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. టేక్ కేర్.